నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం విషాదం మిగులుస్తున్న కరోనా విజయనగరంలో ఈ వైరస్ బారిన పడి కుటుంబం బలన్మరణం లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు పాత బస్తీ మాదన్నపేటలో పోలీసుల తనిఖీలు విశాఖ వాసులను హడలెత్తించిన పాము పరుగులు తీసిన ప్రజలు ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 2 కానిస్టేబుళ్ల మృతి నెల్లూరు పేదరాలి ఔదార్యం సోను సుద్కు 15,000 రూపాయల విరాళం ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా సమయంలో వ్యాపారాలు లేక అల్లాడిపోతున్న వ్యాపారులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. ఓవైపు కరోనాను అంతా ఎదుర్కొంటుంటే మరోవైపు వీరు చోరీలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ కంప్యూటర్ షాప్ దుకాణంలో చోరీ జరిగింది. కంప్యూటర్ సంబంధిత పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కేసు దర్యాప్తులో ఉంది. డిస్టర్బెన్స్ అవుతుంది అన్నాడు అందరూ వస్తారు అందరూ వచ్చింది ఆల్రెడీ చాలు. ఇక కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఏ ఒక్కరికి వైరస్ సోకినా కుటుంబ సభ్యులంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు సైతం వెనకాడకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. కోవిడ్ సోకిందనే భయంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో కుటుంబ సభ్యులు మొత్తం బలన్మరణానికి పాల్పడ్డారు. వేపాడ మండలం నల్లబెల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నల్లబెల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని తల్లిదండ్రులతో పాటు కుమారుడు కోడలికి 4 రోజుల క్రితం పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురై వారంతా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముసల్తాన్ కర్ర కింద నేట ఎగిస్తుంది. ఇది డైరెక్ట్ తీయ తీసిన తర్వాత అది కాదు డైరెక్ట్ తీయ Gana.
ఇక పాత బస్తీ మాదన్పేటలో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. ఏసీపీ శివరామ శర్మ ఆధ్వర్యంలో మాదనపేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. పని అయిపోతే ముగ్గురు నలుగురు ఎందుకు బాబు? హలో నువ్వు దిగు, ఫస్ట్ దిగు సతీష్. చాలా విశాఖ వాసులను ఓ పాము హడలెత్తించింది. బైకులో ప్రత్యక్షమవడంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. నగరంలోని జనసమ్మర్ద ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో పామును గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కిరణ్ చాకచక్యంగా పామును బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక అత్యున్నత ప్రమాణాలతో కూడిన కోవిడ్ కేర్ సెంటర్ విశాఖలో అందుబాటులోకి వచ్చింది. దీనిని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రారంభించారు. ఎంపీ విజయసాయి రెడ్డి చొరవతో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫీలానగర్ వద్ద ఇది ఏర్పాటైంది. 300 పడకల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని సిద్ధం చేశారు. అన్ని పడకలకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం 12,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరాకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందన్నారు. ఆక్సిజన్ సరఫరాను 200 నుంచి 600 మెట్రిక్ టన్నులకు పెంచినప్పటికీ సరిపోవడం లేదన్నారు. ఏం మరి లైవ్ అని అంటారు లైవ్ అంటారు లేకపోతే అందరికీ కూడా మరొకసారి విజయసాయి రెడ్డి గారిని మేమందరూ చూస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విధంగా ప్రెజెంటేషన్ ద్వారా ఇక్కడ మన ఆళ్ల నాని గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వచ్చారు. నిరంతరం యంత్రాంగం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా కోవిడ్ నుంచి ప్రజల్ని కాపాడే కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. నాని గారు అయితే 24/7 పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వాళ్ళంతా ఎలా పనిచేస్తారో ఆ విధంగా పనిచేయడం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే నేను చెప్తున్నా, ఒకరోజు మీకు రెస్ట్ అవసరమేమో అంటే ఇప్పుడు సాధ్యం కాదు కదా అంటూ ఉన్నారు. ఆ నాని గారికి ప్రత్యేకంగా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి మంత్రివర్యులకు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైద్య శాఖ మంత్రులు శ్రీ ఆళ్ల నాని గారికి, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కన్నబాబు గారికి, వేదిక పైన ఆశీనులైనటువంటి మేయర్ గారికి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్య నాయకులు, కార్పొరేటర్స్, అలాగే పాత్రికేయ మిత్రులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఫ్యాన్ ఆపేసేయండి. అహర్నిశాలు ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా. ఇక తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్టుగా వెళ్లేందుకు బ్రిడ్జి సమీపంలో వేచి ఉన్న 2 హైవే పెట్రోలింగ్ పోలీసులపైకి లారీ దూసుకుపోయింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే మరణించారు. మృతులను హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్ఎస్ రెడ్డిగా గుర్తించారు. వీరు తిమ్మాపురం స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొట్టుడు చాలా కొట్టుడు
ఇక బీజేపీ నేత సోము వీర్రాజుకు తెలంగాణ సరిహద్దుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్తుండగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఆపివేశారు. ఈ పాస్ చూపించమని అడిగారు. వారి వద్ద లేకపోవడంతో ఆపివేశారు. అనుమతి తీసుకున్న అనంతరం సోము కుటుంబం హైదరాబాద్ దిశగా సాగిపోయింది. ఇక సోను సూద్ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతుంది. ఆయనే దాతగా మారిన పేదలు సైతం ఆయనకు తన వంతు చేయూత ఇస్తున్నారు. నెల్లూరుకు చెందిన బొడ్డు నాగలక్ష్మి సోను ఫౌండేషన్ కి 15,000 విరాళంగా అందజేసింది. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన సోను సూద్ తన దృష్టిలో నాగలక్ష్మి రీచెట్ ఇండియన్ గా అభివర్ణించారు. నాగలక్ష్మికి ఫోన్ చేసి అభినందించారు. నాగలక్ష్మి ఔదార్యాన్ని నెటిజన్ల అభినందనలు జల్లు కురిపిస్తున్నారు. కలిసి అవకాశం నడిస్తే నా 1,30,000 అవుతాయి. అప్పటికి 1,30,000 మొత్తం ఇచ్చేస్తాను నేను హ్యాపీగా. అంతే. నా అలాగే అందరూ అండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. మా అన్న ఆదిరెడ్డి. నా పేరు ఆది. ఈ వీడియోని ముందుగా ఎవరైనా సీసీలో పెడుతున్నాను. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, చిన్న యూట్యూబ్ ఛానల్స్ నుంచి పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వరకు ఖచ్చితంగా వీడియో నచ్చుద్ది. ఎదవలు మరి దారుణమైన వ్యక్తులకు తప్ప ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చూడండి, మీకు నచ్చుద్ది. ఈ వీడియో వచ్చేసరికి సోను సూద్ గారి నుంచి మాకు రిప్లై వచ్చింది. అది ఇండైరెక్ట్గా వచ్చింది, డైరెక్ట్గా వచ్చిందిగా. ఇండైరెక్ట్గా అనేది మాటలో చెప్పలేము. అది లాస్ట్ దాకా వీడియో చూసి మీకు అర్థమవుతుంది. ఏమైందంటే, ముందు మా నాగలక్ష్మికి సోను సూద్ అంటే ఇష్టం. అది ఇష్టం అనేది అది నాగలక్ష్మి మాటలోనే చెప్పద్ది. నాగలక్ష్మి ఈరోజు కరోనా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి మా నాగలక్ష్మి బ్లైండ్, అది అందరికీ తెలుసు. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు. మనకి దాదాపు 92,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఆ అమ్మాయి హెల్ప్ చేయాలనుకుంటుంది కరోనా బాధితులకి. ఆల్రెడీ నేను నా ఫ్యామిలీ తరపున 10,000 రూపీస్ అది కెట్టోకి మొన్న డొనేట్ చేశాను. 10,000 డొనేట్ చేశాను ఆక్సిజన్ సిలిండర్స్ కోసం. అది ఫ్లైట్లలో నుంచి దేశాలలో నుంచి తీసుకురావడము, మనుషులు ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఏడపట్టిన సోను సూద్ అంటుంటే సినిమాల్లో చూసిన సోను సూద్ ఏంది ఇట్ట సాయం చేయడం ఏంది అని ఎంతోమంది హీరోలు వీళ్ళందరూ ఎదవలకి ఏం చేస్తారు. అయితే ఇన్ని కోట్లు వస్తాయి కదా, ఎన్ని మన నుంచి వచ్చినాయి కదా, వాటిలో 4 కోట్లు బాడినకు తేకపోద్దా ఇదంతా. ఇక రాజమండ్రి కేంద్రంగా పనిచేసే భవానీ చారిటబుల్ ట్రస్ట్ మానవతను చాటుకుంది. ఆదిరెడ్డి కుటుంబ సభ్యుల నేతృత్వంలోని ఈ ట్రస్ట్ జమాతే ఇస్లామీ హింద్ అండ్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కు 50 PPE కిట్లను అందజేసింది. ఆదిరెడ్డి యువసేన సభ్యులు లచ్చిరెడ్డి నురేష్, నాగబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తులోనూ తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని టీడీపీ నేత ట్రస్ట్ కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అందరూ పడుతున్నారా చూడు. వెళ్ళు.
ఇక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా పీడితురాలికి అండగా నిలిచారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రజక వీధిలో నివసించే కళావతి అనే మహిళకు కరోనా సోకింది. ఆమెకు భర్త లేడు, 3 పిల్లలతో జీవనం సాగిస్తోంది. కూలి పనికి వెళ్లి పిల్లలను పోషించుకుంటోంది. కరోనా సోకిన అనంతరం ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇరుగు పొరుగు వారు పెట్టింది తింటూ కాలం గడుపుతోంది. ఈ విషయం తెలియడంతో ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు జేసీ యువసేన సభ్యులు మల్లికార్జున, బాలరాజు, విశ్వనాథ్ రెడ్డి, సాయి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా నెలకు సరిపడా నిత్యావసరాలను అందజేశారు. ఇక హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చింతలవాసి సురేష్ ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయాడు. దీనిని గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తనను స్నేహితుడు మోసగించాడని పోలీసులకు బాధితుడు తెలియజేశాడు. కేసు విచారణలో ఉంది. ఏంది బాగా చేసుకో తెలంగాణ యావత్ తెలంగాణలో ఏ రోజు స్థానిక పరిచయం ఇక కరోనా యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ చాషా ప్రజలను కోరారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు భయాందోళనకు గురై ప్రాణాలు వదులుతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే వేలాది ప్రాణాలు పోయాయని, లక్షలాది ప్రాణాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమీప బంధువులకు, శ్రేయోభిలాషులకు, సహచర జర్నలిస్టులకు సామాజిక మాధ్యమాల ద్వారా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంబరాలు, ఆడంబరాలు లేకుండా ఇళ్లలోనే ఈద్ను జరుపుకోవాలని, ఈద్ నమాజ్ను పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రభుత్వ ఆదేశాలు, నియమ నిబంధనలను పాటిస్తూ దాదాపు ముస్లిం సోదరులంతా తమ ఇళ్లలోనే ఈద్ నమాజ్ను పూర్తి చేసుకున్నారు. ఈద్ నమాజ్ల అనంతరం దేవుడా, యా అల్లా, నా దేశాన్ని, మన ప్రజల్ని కరోనా మహమ్మారి నుంచి రక్షించు అంటూ దువా చేస్తూ ప్రార్థనలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వేలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. లక్షలాది మంది కరోనా వైరస్తో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ పోరాటం చేస్తున్నారు. అందుకే ముఖ్యంగా సెకండ్ వేవ్లోనే ఇంత భయంకర పరిస్థితులు ఉంటే థర్డ్ వేవ్ అంటున్నారు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మరోసారి అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విషాదం మిగులుస్తున్న కరోనా. విజయనగరంలో ఈ వైరస్ బారిన పడి కుటుంబం బలన్మరణం. లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు. పాత బస్తీ మాదనపేటలో పోలీసుల తనిఖీలు.
విశాఖ వాసులను హడలెత్తించిన పాము, పరుగులు తీసిన ప్రజలు. ఉండూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 కానిస్టేబుళ్ల మృతి. నెల్లూరి పేదరాలి ఔదార్యం, సోను సూద్ కు 15,000 విరాళం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.